హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నాను. ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే చాలామంది ఇక్కడ రెండు వచ్చేసి బోధిధర్మకి బోధి చెట్టు కింద జ్ఞానమైంది, రావి చెట్టు కింద ఆయన ధ్యానం చేశారనేసి, బుద్ధుడికి వచ్చేసి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అని చెప్తారు కదా. వీళ్ళు ఇక్కడ ఎలా నమ్ముతున్నారంటే ఇది బోధి చెట్టు, ఈ రావి చెట్టుని మనం ఇండియన్స్లో రావి చెట్టు అంటాము. ఈ చెట్టు కింద ఇలా కరెన్సీని పెట్టేసి బాగా గట్టిగా నమ్మకంతో ఏ కోరిక కోరుకున్నా కానీ జరుగుతుంది అని వీళ్ళు నమ్ముతున్నారు ఇక్కడ ఈ తాయిలో ఉండే ప్రజలు. సో చాలామందిని అడిగిన తర్వాత కూడా వాళ్ళు అలాగే చెప్తారు. ఇలా వస్తారు, ఇలా కరెన్సీ పెడతారు. ఇలా పెట్టిన తర్వాత వాళ్ళకి నచ్చిన కోరిక కోరుకుంటే వాళ్ళకి జరుగుతుందని చెప్పారు. చూడండి బుద్ధుడు ఎలా ఉన్నారు, ఆయన ఆశీర్వాదం వాళ్ళకి దొరుకుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఒక బ్యాంకాక్ వస్తే మీరు కూడా పేజ్ని విజిట్ చేయండి, మీరు కూడా నమ్మకంతో ఇక్కడ పెట్టండి, మీకు కూడా మంచి జరుగుతుందని నమ్మితే ఏదైనా ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు బ్యాడ్ లక్ ఏంటంటే టెంపుల్ ఓపెన్లో లేదు. రేపు ఖచ్చితంగా మీకు టెంపుల్ ఖచ్చితంగా ఓపెన్లో ఉన్న తర్వాత వీడియో తీసి మళ్ళీ పెడతాను, మీకు అన్ని డీటెయిల్స్ అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.